దక్షిణ భారతదేశంలో రెండు అత్యంత శక్తివంతమైన నగరాలు ఏవి అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పే పేర్లు 1 నవాబుల నగరం హైదరాబాద్, 2 గార్డెన్ సిటీ బెంగళూరు. ఈ రెండు నగరాలు కేవలం రాజధానులే కాదు, దేశానికే తలమానికమైన ఐటీ హబ్బులు. వేల కోట్ల వ్యాపారం, లక్షలాది మంది ఉద్యోగుల రాకపోకలు ఈ రెండు నగరాల మధ్య నిత్యం జరుగుతుంటాయి. అయితే ఇప్పటివరకు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం కాస్త సమయం తీసుకునే వ్యవహారమే. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరుకు ఒక సరికొత్త హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇది కేవలం మరో రోడ్డు మాత్రమే కాదు, ఇది అభివృద్ధికి వేయబోతున్న ఒక రాజమార్గం. దశాబ్దాల తరబడి ఉన్న రవాణా కష్టాలను తీర్చి ప్రయాణ సమయాన్ని దాదాపు సగానికి తగ్గించే ఒక అద్భుతమైన ప్రాజెక్టు గురించి ఈరోజు మనం కూలంకుషంగా చర్చించుకుందాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లాలంటే జాతీయ రహదారి NH-44 పై ప్రయాణించాలి. ఇది ఒకప్పుడు చాలా బాగుండేది, కానీ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పుడు ఇది సరిపోవడం లేదు. ప్రస్తుతం ఈ హైవేపై ప్రయాణించి బెంగళూరు చేరుకోవాలంటే కనీసం 8 నుండి 9 గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ జాములు, టోల్ గేట్ల వద్ద రద్దీ మరియు పట్టణాల మధ్య నుండి వెళ్లాల్సి రావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉన్న మార్గమేంటి? ఉన్న రోడ్డును విస్తరించడమా లేక కొత్తది కట్టడమా అని అధికారులు చాలా ఆలోచించారు. ఉన్న NH-44 రోడ్డును విస్తరించడం అంత సులభం కాదు. ఎందుకంటే ఈ రహదారి కర్నూలు, అనంతపురం వంటి పెద్ద నగరాలతో పాటు అనేక చిన్న పట్టణాలు, నివాస ప్రాంతాల గుండా వెళ్తుంది. అక్కడ ఇళ్లను, వాణిజ్య సముదాయాలను కూల్చి రోడ్డును వెడల్పు చేయడం అంటే ల్యాండ్ అక్విజిషన్ చాలా ఖర్చుతో కూడుకున్న పని మరియు సామాజికంగా కూడా ఇబ్బందికరం. అందుకే అధికారులు గ్రీన్ఫీల్డ్ హైవే వైపు మొగ్గు చూపారు. అంటే పొలాల మధ్య నుండి జనావాసాలకు దూరంగా ఒక కొత్త రోడ్డును నిర్మించడం. ఈ కొత్త ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం వేగం. ప్రస్తుతం పడుతున్న 9 గంటల ప్రయాణ సమయాన్ని ఏకంగా 5 గంటలకు తగ్గించడమే ఈ కారిడార్ లక్ష్యం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. కొత్తగా నిర్మించబోయే ఈ రహదారిని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు నిరంతరాయంగా దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ఎక్కడా బ్రేకులు వేయాల్సిన పని లేకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా ఈ ప్రయాణం సాగుతుంది. ఈ కారిడార్ను మొత్తం 6 వరుసల రహదారిగా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో అవసరమైతే 8 వరుసలకు విస్తరించుకునేలా కూడా ప్రణాళికలు ఉండవచ్చు. హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగి ఉదయం టిఫిన్ చేసి బయలుదేరితే మధ్యాహ్న భోజన సమయానికి బెంగళూరులోని తన ఆఫీస్లో ఉండేలా ఈ రోడ్డు ఉపయోగపడనుంది. ఇది కేవలం ప్రయాణికులకే కాదు, సరుకు రవాణా అంటే లాజిస్టిక్స్ రంగానికి కూడా ఊపిరిపోయనుంది. ఈ-కామర్స్ డెలివరీలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతం అవుతుంది. ఈ కొత్త రహదారి ఏ మార్గంలో వెళ్తుందో ఇప్పుడు చూద్దామా? ఈ కారిడార్ హైదరాబాద్ నుండి ప్రారంభమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా బెంగళూరు చేరుతుంది. మొత్తం సుమారు 576 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం జరగనుంది. ఇందులో సింహభాగం అంటే అత్యధిక దూరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వెళ్తుంది. తెలంగాణలో సుమారు 210 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో సుమారు 260 కిలోమీటర్లు, కర్ణాటకలో సుమారు 106 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రహదారి కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా వెళుతుంది. ఇది రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ఒక వరం. ప్రస్తుతం ఉన్న NH-44కు సుమారు 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలో దానికి సమాంతరంగా ఈ కొత్త రోడ్డును నిర్మిస్తారు. అంటే పాత రోడ్డుకు ట్రాఫిక్ తగ్గుతుంది, కొత్త రోడ్డుపై వేగం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించడానికి అధికారులు ఇప్పటికే DPR సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్డు ఏ గ్రామాల మీదుగా వెళ్లాలి, ఎక్కడ మలుపులు ఉండాలి అనే అంశాలపై 3 రకాల అలైన్మెంట్లు తయారు చేశారు. ఈ మూడింటిని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీకి సమర్పిస్తారు. వారు ఈ మూడింటిని పరిశీలించి తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి తక్కువ హాని కలిగించే మరియు రవాణాకు అత్యంత అనుకూలమైన ఒక మార్గాన్ని ఎంపిక చేసి ఆమోదిస్తారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇది సాధారణ రోడ్డులా నేల మీద కాకుండా భూమి మట్టానికి సుమారు 4 నుండి 5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎందుకింత ఎత్తు? ఎందుకంటే ఇది పొలాల మధ్య నుండి వెళ్తుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు నీరు రోడ్డుపైకి రాకుండా ఉండడానికి మరియు స్థానికులు, పశువులు అకస్మాత్తుగా రోడ్డు మీదికి రాకుండా ఉండడానికి ఈ ఎత్తును మెయింటైన్ చేస్తారు.
ఇది కేవలం సిమెంట్ తారుతో వేసే రోడ్డు మాత్రమే కాదు, ఇది ఒక స్మార్ట్ హైవే. దీనిపై అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం ATMSను అమలు చేయనున్నారు. అంటే రహదారి పొడవునా సీసీ కెమెరాలు, స్పీడ్ గన్లు, ఎమర్జెన్సీ కాలింగ్ బాక్సులు మరియు డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఉంటాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం వెళ్తుంది. అలాగే ఈ హైవే యాక్సెస్ కంట్రోల్డ్గా ఉంటుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్డు ఎక్కడానికి వీలుండదు. కేవలం కొన్ని నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. ఈ హైవే మధ్యలో ఎక్కడైనా ఇతర జాతీయ రహదారులు అడ్డంగా వస్తే అక్కడ ట్రాఫిక్ ఆగకుండా ఉండడానికి ట్రంపెట్ ఇంటర్చేంజ్లు నిర్మిస్తారు. ఇవి చూడ్డానికి వలయాకారంలో ఉండి వాహనాలు వేగం తగ్గించకుండానే ఒక రోడ్డు నుండి మరొక రోడ్డుపైకి మారడానికి వీలు కల్పిస్తాయి. చివరిగా ఈ ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలను విశ్లేషిద్దాం. హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య ప్రయాణ సమయం తగ్గడం వల్ల వ్యాపార సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురంలో పారిశ్రామిక అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఈ హైవే సమీపంలో లాజిస్టిక్ పార్కులు, గోదాములు మరియు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ కొత్త కారిడార్ వెంబడి పుంజుకుంటుంది. రైతులు తమ పంటలను, ముఖ్యంగా అనంతపురం నుండి పండ్ల తోటల ఉత్పత్తులను హైదరాబాద్ లేదా బెంగళూరు మార్కెట్లకు వేగంగా తరలించడానికి ఇది గొప్ప మార్గమవుతుంది. పర్యాటక రంగం కూడా దీనివల్ల లబ్ధి పొందుతుంది. మొత్తంగా చూస్తే ఈ హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే అనేది కేవలం 2 నగరాలను కలపడమే కాదు, 2 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించే వారధి. కేంద్ర ప్రభుత్వం, మోర్త్ అధికారులు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. DPR ఆమోదం పొందిన వెంటనే భూసేకరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాబోయే కొన్నేళ్లలో మనం హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసి బెంగళూరులో లంచ్ చేసే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ అభివృద్ధి వైపు దూసుకెళ్లే ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తవ్వాలని కోరుకుందాం.